ఇది ప్రజా వేదిక. నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ గంగా ప్రవాహం. మై నేమ్ ఇస్ స్వప్న, జర్నలిస్ట్. వార్త చెప్పే ముందు ఒక 2-3 హెడ్లైన్స్ చదువుతాను. సో అవేంటి చూద్దాం. ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్. ఇంకోటి, ప్రెస్ క్లబ్ సభ్యుల హామీలు నెరవేరుస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు. పేపర్ నేమ్ ఏంటి అని చెప్పను కానీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాదు, మాజీ అధ్యక్షుడు. ఎందుకంటే నాగరాజు సార్ కాలపరిమితి అయిపోయి కూడా 6 నెలలు అవస్తుంది అనుకుంటా. సో ఇవి పేపర్లో నిన్న వచ్చాయన్నమాట. సో నిజంగా ఇంతకు ముందు ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మాజీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాలు ప్రెస్ క్లబ్లో అధ్యక్షుడిగా ఉంటారు కదా. ఎలక్షన్స్ ముందట ప్రెస్ క్లబ్లో ఉన్న వాళ్ళే ఓట్లు ఇస్తారు కదా. ఆ ప్రెస్ క్లబ్ సభ్యులకి ఏం అడిగి ఏమి చెప్పి ఓట్లు వేయించుకున్నారు అనేది ఆ మేనిఫెస్టోలో ఏముంది అనేది చదువుతాను, వినండి. సో నా దగ్గర ఉన్నటువంటి మేనిఫెస్టో, అది TUWJ అయితే ఏంటి, IJU అయితే ఏంటి, మీకు అందరికీ తెలుసు కదా. TUWJ, IJU, సో 1, 4, 3 ఇలా చాలా ఉన్నాయి కదా. సో ఇందులో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఫస్ట్ మెయిన్ జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమమే మా లక్ష్యం. సో గ్రేట్, నిజంగా. మీ ఆలోచనలే మా ఎజెండా, సమిష్టి నిర్ణయమే మా ఆకాంక్ష, ప్రతి సభ్యునికి ఇంటి స్థలం, కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం అందించడం మా ప్రధాన ఎజెండా. సో చూసారు కదా, ప్రతి సభ్యుడికి కూడా ఇల్లు లేని వాళ్ళకి. సో జర్నలిస్ట్ అందరూ కూడా అదే కదా కోరుకునేది. పాపం చాలామంది బాగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే బ్లాక్మెయిలింగ్ చేసి, కొంతమంది, అందరూ కాదు, బాగా సంపాదించుకున్న జర్నలిస్టులు ఉన్నారు, ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మేడ మీద మేడ కట్టిన వాళ్ళు ఉన్నారు, సో జాగలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే తినడానికి తిండి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, వీళ్ళ ప్రధాన ఎజెండా ఏంటిది, ఇల్లు లేని వాళ్ళకి, అంటే జర్నలిస్ట్ అందరికీ కూడా ఇల్లులు ఇప్పించాలి. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యని 50% రాయితీనా, లేదంటే కనుక ఏంటి అని చెప్పేసి అని ఇలా కొన్ని ఈ మేనిఫెస్టోలో తీసుకొచ్చిండ్రు. మరి ఇల్లు అనేది జాగాలైతే ఏంటి, ఇల్లులు అయితే ఏంటి, ఇప్పించగలిగారా? అది మీకే తెలియాలి. సో ఇలా ప్రధానంగా కావాల్సింది జర్నలిస్టులకి ఇంటి స్థలాలు, విద్య, వైద్యం. ఇక వైద్యం అంటే ఇక చెప్పనవసరం లేదు. ఇక మొన్ననే కొన్ని షార్ట్ వీడియోస్ నేను తీసినప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్స్ కొన్ని అని చెప్పేసి అని నేను కొన్ని షార్ట్స్ కూడా తీశాను. ఎందుకు, మన వెల్నెస్ సెంటర్లో కూడా, మా దాంట్లో జర్నలిస్టులో సగం మంది అక్కడికే వెళ్తుంటారు, ట్యాబ్లెట్స్ ఇచ్చుకుంటారు. పాపం అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనం ఏం తప్పు పట్టలేం, పైన వాళ్ళు. సో ఎలాంటి నిధులు లేవు, అసలు కంప్యూటర్ సరిగ్గా వర్క్ చేయదు. ఒక పేషెంట్ వెళ్తే అవి ఎంటర్ చేయాలి, వాళ్ళకు ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. పాపం ఇక్కడ వచ్చేటువంటి పెద్దవాళ్ళు ఏంటంటే ఓపిక లేక తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేం. ఎందుకంటే నేను అక్కడ తెలుసుకున్నటువంటి నిజం ఏంటంటే, కంప్యూటర్ సరిగ్గా వర్క్ చేయవు, బీపీ చెక్ చేసేది కూడా ఒక్కొక్కసారి పనిచేయదు. సో ఇలాంటి కొన్ని అసలు సరిగ్గా ఏవి కూడా పనిచేయవు. ఏంటిది అనేసరంటే, మాకు పైనుంచి నిధులు రావట్లేదు, సో మేము ఏం చేయలేదు. అంతే కదా, పైనుంచి నిధులు రానప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి. సో ఇలాంటివన్నమాట. ఇలాంటి వాటి మీద వార్త అడపా అప్పుడప్పుడు ఏదో అట్లా గాలి వార్తలాగా కొంతమంది మాత్రమే, పాపం జెన్యూన్గా కొంతమంది మాత్రమే వార్తలు రాస్తారు. ఇక మిగతా వాళ్ళు మాత్రం మా పని అయిందా, వాళ్ళ మీద వార్తలు మేమేమీ రాయము, మా పని కాలేదా వార్తలు రాస్తాము. ఇవే చూస్తూనే ఉన్నాం కదా మనము. సో విద్య, ఇక కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్య ఎలా ఉంది అనేది అంటే, ఇంత మూటలు తీసుకొని వెళ్ళాలి. సో డబ్బున్నోడే చదువుకుంటున్నాడు. గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, సో బాత్రూమ్స్ సరిగ్గా ఉండవు, పిల్లలకి బుక్స్ కానీ, స్కూల్ డ్రెస్ కానీ, ఇవన్నీ కూడా ఏవి కూడా సరిగ్గా ఉండవు. అలాంటి సమస్యలు ఉంటాయి. వీటన్నిటి మీద వార్తలు రాస్తారా అంటే, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేసో లేకపోతే కార్పొరేటర్సో ఇంకా సంథింగ్ ఇంకెవరెవరైనా నాయకులు తెలిసిన వాళ్ళు ఉంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి అని వాళ్ళకి మాత్రమే, ఇక చెప్తాను కదా, గప్పలు కొట్టేటోళ్ళు ఉంటారని చెప్పేసి అని
ఆ గప్పలు కొట్టేటోళ్ళు వీళ్ళని సేవ్ చేస్తూ ఉంటారనమాట. మరి నిజంగా అసలు గ్రౌండ్ రియాలిటీ ఏముంది, ఎలా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇక ఫోటోలకి ఫోజులు ఏమంటే మాత్రం ఉంటారు కొంతమంది, ఆ మొక్క నాటినట్టు ఈ చీపురు పట్టుకొని ఇక్కడ ఉడిసినట్టు జస్ట్ ఫోటో మందం మాత్రమే, వాళ్ళ దగ్గరకు వచ్చి పరామర్శించినట్టు, వీళ్ళ దగ్గరకు వచ్చి కష్ట సుఖాలు తెలుసుకున్నట్లు ఆ ఫోటోలకి మాత్రం తక్కువేముండదు. ఉంటారు పక్కన బ్యాచ్ కొంతమంది కెమెరా వాళ్ళు, ధన 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 పంపిస్తూనే ఉంటారు గ్రూపులలో అనమాట. అది. సో ప్రెస్ క్లబ్లో సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యునికి ప్రెస్ క్లబ్ నుంచి ఇంటి స్థలం అందిస్తాం. దీనికోసం ఒక్కో సభ్యుడు 2 వాయిదాలలో 50,000 ఒకసారి, 50,000 ఒకసారి, అంటే అక్షరాల 1,00,000 రూపాయలు చెల్లిస్తే స్థల సేకరణ చేసి ఒక్కొక్కరికి 150 గజాల స్థలాన్ని అందిస్తాం. ఓయమ్మో, నిజంగా ఇదైతే చాలా బాగుంటుంది. కానీ నిజంగా మరి ఇన్ని సంవత్సరాల నుంచి, ఇది తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎందుకు మరి జర్నలిస్టులందరికీ కూడా జాగలు రాలేదు? ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు? ఎంతమందికి జాగలు ఇచ్చారు? మన లిస్టు పెరిగిపోతుంది కదా చాంతాడంతా. అది ఇప్పటికీ ఇక అట్లే అనమాట. ప్రెస్ క్లబ్ సభ్యులకు మరియు కుటుంబ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు, 25 లక్షలు ప్రమాద బీమా సభ్యుడికి ఉచితంగా చేయిస్తాం. ఇదే ఇందాక నేను మామూలుగా హెడ్లైన్స్ స్టార్టింగ్లో చదివాను చూడండి. మన మాజీ అధ్యక్షులు నాగరాజు గారు మేనిఫెస్టోలో చెప్పారు కదా, పాపం చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారంటే అక్కడ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం శ్రమించి తన కాల పరిమితి అయిపోయిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చారు. ఎంత కష్టపడాలి, ఎంత కష్టం ఉంది ఆ సార్ వెనకాల. నాట్ ఏ జోక్, నిజంగా తీసుకొచ్చారంటే మాజీ అధ్యక్షులు. పాపం 2 సంవత్సరాల్లో ఉంటారు కదా కొంతమంది అతీత శక్తులు, పనులు చేయకుండా చూస్తారు కదా. పాపం వాటన్నిటిని కూడా ఓర్చుకొని తన కాలపరిమితి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఈ 6 నెలలు అయిన తర్వాత నిన్ననే పేపర్లో వచ్చింది, ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్ చేపిస్తున్నాము, ప్రమాద బీమా. సో నార్మల్గా చనిపోయిన వాళ్ళకి కూడా దాని గురించి కూడా చేయిస్తాము అన్నారు. చేయిస్తాము, వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాము అంటున్నారు. ఇంకా ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు, దరఖాస్తులు స్వీకరిస్తున్నారనమాట. ప్రెస్ క్లబ్కు వచ్చే ఆదాయాన్ని పెంచుతాం, వాటిని సభ్యుల సంక్షేమం కోసమే ఉపయోగిస్తాం. ఆదాయాన్ని పెంచుతారు. ఎలా పెంచుతారు మరి ఆదాయం? పైన కూడా ఏదో హాస్పిటల్ ఏదో ఉంది కదా. ప్రెస్ క్లబ్కి వచ్చే ఆదాయం అనేసి అంటే నిజంగా పాపం ప్రెస్ మీట్స్, నేను కొంతమంది దగ్గర విన్నాను, ప్రెస్ మీట్స్ జరుగుతాయి. ఆ ఆదాయం అంటే కొంత అమౌంట్ కట్టాలి కదా ప్రెస్ మీట్స్ జరగాలంటే. పాపం వాళ్ళేమో ప్రెస్ మీట్స్ కోసం అని చెప్పేసి అని అక్కడ అధ్యక్షుల వారికి డబ్బులు కడుతూ ఉంటారు. అధ్యక్ష వారికో లేకపోతే అక్కడ దానికి సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్కి సంబంధించిన పర్సన్స్కి అమౌంట్ కడుతూ ఉంటారు. మరి ఆ అమౌంట్ అక్కడ జరిగేటువంటి ప్రెస్ మీట్కి ఎంతమంది పేపర్లు వస్తారో, ఎంతమంది ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వస్తారో, ఎంతమంది ప్రింట్ మీడియా వాళ్ళు వస్తారో అదేంటో కానీ మరి వార్త కొంతమంది దాంట్లోనే వస్తుంది. మరి ఈ క్వశ్చన్ రేజ్ చేయాల్సింది ఎక్కడైతే ప్రెస్ మీట్ పెడుతున్నారో ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, దేని మీద అయితే మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ అక్కడ ఇప్పుడున్నటువంటి మాజీ అధ్యక్షులు అయితే, రేపు ఒకవేళ ఎలక్షన్స్ అయితే అధ్యక్షులు అయితే ఏంటి, వాళ్ళని అడగాలి కదా. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టేది దేనికి? సో అందరినీ గ్యాదర్ చేయకుండా ఒక దగ్గర ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ అధ్యక్షుడు ఎవరైతే ఆ గ్రూప్లలో ఫార్వర్డ్ చేసినప్పుడు ప్రతి పేపర్లో ప్రతి ఛానల్లో రావాలనే కదా నిజంగా సమస్య జరిగితే. మరి అవేంటి కేవలం 1, 2 అరా కొరా దాంట్లో మాత్రమే వార్తలు కనిపిస్తాయి. ఇప్పుడు బాగా బలిసినవాడు అంత పెద్ద లెక్కేం కాదు ఆయనకి డబ్బులు. కొంత మీరు పెట్టే ప్రెస్ క్లబ్లో పెట్టేటువంటి అమౌంట్ ఒక లెక్క కాకపోవచ్చు, కానీ కష్టపడి సంపాదించే వాడికి అది కష్టంతోటే వస్తుంది కదా. రూపాయి అయితే 2 రూపాయలు అయితే ఏంటి? మరి అట్లాంటప్పుడు మీరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్స్ అని పెట్టినప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్స్కి వస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరి వార్తను ఎందుకు కవర్ చేయట్లేదు? మా యజమాని వాళ్ళు ఒప్పుకోరు, మా పై వాళ్ళు ఒప్పుకోరు, మాకు అక్కడ న్యూస్ వెయ్యరు, వార్త వెయ్యరు అని చెప్పేసి అని ఎందుకు రావడం మరి? అంటే ఇక దాని గురించి కూడా నేను మాట్లాడాను, బాగోదు. ఇక మన ఇజ్జత్ మనం తీసుకున్నట్టు ఉంటుంది. దురదృష్టవశాత్తు ప్రెస్ క్లబ్ సభ్యుడు ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాల కోసం తక్షణమే 25,000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేస్తాం.
దశదిన కర్మలోపు ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందించే ఏర్పాటు చేస్తాం. పాపం నిజంగానే కొంతమంది బ్రదర్స్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, సో ఈ అమౌంట్స్ అన్నీ కూడా ఇలా వాళ్ళకి మేమందరము అమౌంట్ వేసుకుంటాము, అక్కడికి వెళ్ళి కుటుంబాన్ని ఆదుకుంటాము అని చెప్పే బదులు నిజంగా మీరు ఏవైతే చేసేవి ఏవైతే ఉన్నాయో జర్నలిస్ట్కి సంబంధించినటువంటి ఏవైతే మేము ఇవి చేస్తాము, జర్నలిస్ట్ సంక్షేమం కోసం అని చెప్పి ఇవి చేస్తాము అవి చేస్తామని ఏవైతే మీరు ఎలక్షన్స్లో హామీలు ఇస్తున్నారో అవన్నీ నిజాయితీగా మీ సంపాదన పక్కన పెట్టి, సంపాదన అంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుందిలే, కానీ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, ఇప్పుడు ప్రభుత్వం అంటే గవర్నమెంటే హామీలు ఇచ్చి మాట తప్పుతున్నప్పుడు ప్రెస్ క్లబ్ మేము మాట తప్పితే అనేది ఎవరేమంటారులే, ఎవరు వార్త తీస్తారు, నిజంగా మనం చెప్తేనే వార్త రాస్తారు కదా, మన చేతిలోనే అంతా ఉంటుంది కదా అనుకుంటే ఎలా సార్? ఇవాళ రోజులలో సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా తప్పు చేశారా అనేసనంటే సోషల్ మీడియానో డిజిటల్ మీడియానో ప్రతి ఒక్కటి బయటకు వచ్చేస్తుంది. మరి అట్లాంటప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎలా? ప్రెస్ క్లబ్ సభ్యుల పిల్లలకు విద్య కోసం 50% ఫీజు రాయితీని పక్కాగా అమలు చేయిస్తాం. ఎక్కడ చేశారు సార్? నిజంగా ప్రెస్ క్లబ్ సభ్యులకు ఫీజు రాయితీ నిజంగా ఉందా? నాకైతే తెలియదు. నిజంగా అంటే కొంతమందిని చూసిన స్కూళ్ళల్లో అడిగినప్పుడు బెటర్ ఎడ్యుకేషన్ కావాలా, ఫీజు రాయితీ కావాలా మీకు అని చెప్పేసి అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంట కొంతమందిని. మరి అట్లాంటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనం డబ్బులు కట్టకపోతే సరిగ్గా చదువు చెప్తారో లేదో అని చెప్పేసి అని వాళ్ళు ఏం చేస్తారు? కష్టమో నష్టమో కూలి చేసో నాలి చేసో ఏదో ఒక పని చేసి కంపల్సరీ పిల్లలకి ఒక ఉన్నత విద్యను అందించాలి అన్న భావంతో తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి చదివిస్తారు. ప్రెస్ క్లబ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో 50% రాయితీ కల్పిస్తాము విద్యలో అని చెప్పేసి అని అంటున్నారు. నిజంగా జర్నలిస్ట్ పిల్లలకి 50% రాయితీ ఇవ్వాలి అని కలెక్టర్ నుంచి అసలు రిలీజ్ అయిందా? లేకపోతే మీకు మీరే పేపర్లో రాసుకుంటున్నారా? సో అదొకటి. ఫీజు రాయితీ అన్నారు. ఫీజు రాయితీలు ఎక్కడేం లేదు, ఎందుకంటే బాగా డబ్బులున్న వాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళలోనే వేసుకుంటున్నారు, పాపం చదివించలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలోనే పంపించుకుంటున్నారు. సో అక్కడ కూడా అరాకొరా ఫెసిలిటీసే ఉన్నాయి, అంత పెద్దగా చెప్పుకోదగ్గట్టుగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఎక్కడ కూడా అంత ఆహా ఓహో అద్భుతంగా అయితే లేవు. ప్రెస్ క్లబ్లో సభ్యులుగా ఉన్న దళిత గిరిజన జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి దళిత బంధువును అందించడం, ఎమ్మెల్యేల దగ్గరకు నేరుగా వెళ్లి జాబితాను అందించి సభ్యులకు ఇప్పించేందుకు కృషి చేస్తాం. మీరెందుకు సార్ చేయడం ఆ పని? ఇప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలాగో రాజకీయ నాయకులు ఇంటింటి ప్రచారానికి వెళ్తారు. సో వాళ్ళకి మేము ఇవి చేస్తాము అవి చేస్తామని చెప్తుంటారు. రైతు బంధు కానీ దళిత బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు కదా ఎలాగో. మళ్ళీ మీరెందుకు చేయడం అవన్నీ? అంటే మీకు దళితుల దగ్గర నుంచి గిరిజనుల దగ్గర నుంచి ఓట్లు రావాలి కదా. సో అలాంటప్పుడు ఇలాంటి మేనిఫెస్టోలో ఒక్కొక్క పాయింట్ పెట్టాల్సిందేలేండి. ప్రెస్ క్లబ్ సభ్యత్వం అనేది నిరంతర ప్రక్రియ. జనవరి 1వ తేదీ, జూన్ 1వ తేదీన క్రమం తప్పకుండా జనరల్ బాడీ సమావేశం నిర్వహించి ప్రెస్ క్లబ్ వ్యవహారాలను పారదర్శకంగా సభ్యులకు వివరిస్తాం. ఓయమ్మో, ప్రెస్ క్లబ్ సభ్యత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఏంటి సార్ ఇది నిజమేనా? నేను చదివింది, ఎందుకంటే మీ మేనిఫెస్టోలోనే ఉంది. మరి అదేంటి సార్, నేను మీతో మాట్లాడినప్పుడు దీనికంటూ ఒక డేట్ ఉంటుంది, ఒక సమయం ఉంటుంది, సమయం సందర్భం ఉంటుంది, అప్పుడే తీసుకుంటాము, ఇష్టం వచ్చినట్లు మీరు అడిగితేనో లేకపోతే అదో ఇదో అని చెప్పేసి అని నా మీద వార్తే రాశారు సార్ మీరు. అలాగే నేను శ్రీనివాస్ రెడ్డి సార్కి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను కదా మా యూనివర్సిటీలో. సార్ సో అండ్ సో నాకు ఇంటి కోసం అని చెప్పేసి అని అప్లికేషన్ పెట్టుకున్నాను, సో నాకు ఇంతవరకు కూడా ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ లేదు అది ఇది అనేసానంటే సార్ కూడా నేను సార్కి కాల్ చేసినప్పుడు చాలా బాగా అద్భుతంగా రియాక్ట్ అయ్యారు. మరి అదేంటి సార్ నాగరాజు సార్, మరి మీరేమో నిరంతర ప్రక్రియ అనేసానంటే మరి నేను మీతో చెప్పినప్పుడు దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది, ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వాళ్ళు అది ఇది అని చెప్పేసి అని నా మీద పేరు పెట్టి వార్తే రాసేశారు మహానగరం పేపర్లో. ఏంటో మరి నిరంతర ప్రక్రియ అన్నారు, బై మిస్టేక్ రాశారో లేకపోతే నిజమో నాకు తెలీదు. సో ప్రెస్ క్లబ్లో అన్ని యూనియన్లకు డెస్క్ జర్నలిస్టులు డిజిటల్ మీడియా కోసం ఆఫీసులను ఏర్పాటు చేస్తాం. ప్రెస్ క్లబ్లో అన్ని యూనియన్లకు. నిజంగా ఎన్ని యూనియన్లు ఉన్నాయో నాకే అర్థం కావట్లేదు. యూనియన్ అంటే గుర్తుకొచ్చింది, కొంతమంది అయితే ఈ యూనియన్లో కనబడతారు, ఆ యూనియన్లో కనబడతారు, ఇంకో యూనియన్లో కనబడతారు, ఎక్కడ పడితే అక్కడ కనబడతారు. అసలు ఏ యూనియన్లో కూడా వాళ్ళు నాకే అర్థం కాదు. కొంతమంది సర్స్ కూడా నాకు పంపించిండ్రు అసలు ఏ యూనియన్ వీళ్ళు అని చెప్పేసి అని.
నాకు తెలిసింది నేను చెప్పిన ఈ యూనియన్ అని చెప్పిన నిజంగా వాళ్ళు ఏ యూనియనో వాళ్ళకైనా తెలుసు, లేదంటే కనుక వాళ్ళ పని జరగడం కోసమని అన్ని యూనియన్లో కొంతమంది కలుస్తున్నారో నాకైతే తెలియదు. అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ జనరల్ బాడీ సమావేశం పెట్టమని చెప్పేసి అని నంబూద్రి సార్ చాలా వార్తల్లో చాలా సార్లు రాసిండ్రు. మరి ఇక్కడ మీరేమో ప్రతిసారి మేము జనరల్ బాడీ సమావేశం పెట్టి ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది అని చెప్పేసి అని తెలియజేస్తాము అని చెప్పేసి అని అన్నారు. మరి మీరు నిజంగా తెలియజేస్తే నంబూద్రి సార్ పంపిన వార్తలన్నీ అవాస్తవాలా? ఇంకా లాస్ట్ వన్, వరంగల్ తూర్పు జర్నలిస్టుల ఆలోచనలకు అనుగుణంగా కార్యాచరణ, వారి మనోభావాలను గౌరవించేందుకు ప్రత్యేక చొరవ, మొదటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లోనే సరైన నిర్ణయం. ప్రెస్ క్లబ్ పరిధిలోని హసన్పర్తి, కాజీపేట మీడియా పాయింట్లకు ప్రతి నెల 10,000 సహాయం అందిస్తాము అని చెప్పేసి ప్రెస్ క్లబ్ సభ్యుల కుటుంబ సభ్యులకు రిక్రియేషన్ కల్పించడం, ఏడాదికి ఒకసారి విహారయాత్రకు తీసుకొని పోవడం. సో ఇక్కడ ఎవరెవరు పోటీ చేశారు? బొల్లారపు సదయ్య ప్రధాన కార్యదర్శిగా, నాగరాజు వేముల ప్రెసిడెంట్ అభ్యర్థిగా, శంషుద్దీన్ కోశాధికారిగా పోటీ చేశారు. సో ఇదన్నమాట. అంటే అప్పుడు అభ్యర్థులుగా ఉన్నటువంటి, అంటే ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నటువంటి మన వేముల నాగరాజు గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంట్లో పాయింట్ వైజ్గా ఇవి. సో ప్రధానంగా ఏంటి, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇప్పించాలి అని చెప్పేసి, ప్రమాద బీమా చేయించాలి అని చెప్పేసి, పాపం చాలా 2 years నుంచి కష్టపడితే ఈ 6 నెలల్లో, అంటే తన కాలపరిమితి అయిపోయిన తర్వాత ఈ 6 నెలల్లో ఎంతో కష్టపడి ఇప్పుడు సభ్యుల దగ్గర నుంచి, ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యుల దగ్గర నుంచి మన దరఖాస్తులు స్వీకరిస్తున్నారనమాట. నిజంగా ఎంత కష్టం ఒక పర్సన్కి ఇన్సూరెన్స్ తీసుకొని రావాలంటే కదా. సో చేసిన పని అనమాట. అసలు జర్నలిస్ట్కి కావాల్సింది ఏంటి? సొంతింటి కళ నెరవేరాలి. మరి ఆ సొంతింటి కళ ఇప్పటికీ అలాగే ఎందుకు ఉంటుంది? ఎందుకు ఇప్పటిదాకా నెరవేరలేదు? సో ఇవన్నీ పాపం 2 yearsలో కష్టపడి మాజీ అధ్యక్షులు, ఇప్పుడున్న మాజీ అధ్యక్షులు, అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు చేయలేకపోయారు, ఇప్పుడు మాజీ అధ్యక్షులు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే చెప్పాను కదా నేను. సో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారి చేత ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారనమాట. ఇది అధ్యక్షులుగా ఉన్నప్పుడు చేయలేకపోయారు, ఇప్పుడు మాజీ అధ్యక్షులు అయిన తర్వాత ఇంకా ఎలక్షన్స్ రాలేదు కదా. సో ఈ 6 నెలల్లో మన మాజీ అధ్యక్షులు చేసినటువంటి కష్టం అనమాట. ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు నాగరాజు గారు ఆయన కాలపరిమితి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చింది ఏదైతే ఉందో, ప్రమాద బీమా అనేది ఏదైతే ఉందో ఇన్సూరెన్స్, దానికి సంబంధించి నంబూద్రి సార్ సీనియర్ జర్నలిస్ట్ అనమాట. ఆ సార్ ఎలాంటి కౌంటర్ వేశారో, ఏ వార్త గ్రూప్లో పెట్టారో ఒకసారి చదువుతాను. ప్రెస్ క్లబ్ మిత్రులకు నమస్తే. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు, వారి కుటుంబాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఇన్సూరెన్స్ చేపించి మాటను నిలబెట్టుకుంటున్నామని కాలం చెల్లిన కమిటీ అధ్యక్షుడు చెప్పే మాటల్లో నిజమేంటో ఒక్కసారి ఆలోచించాలి. నంబూద్రి సార్ కరెక్ట్ రాసిండ్రు. యాక్చువల్గా 2-3 పేపర్లో ఆ వార్త చూసాను నేను, ప్రెస్ క్లబ్ ప్రధాన అధ్యక్షులు అని చెప్పేసి. సారీ సార్, మీ పేపర్లో ఎవరైతే రాశారో ఆయన అధ్యక్షులు కాదు, మాజీ అధ్యక్షులు. ఎందుకంటే కాలపరిమితి అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్లో కూడా మామూలుగా ఇప్పుడు ఎలక్షన్స్ 5 yearsకి ఒకసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఆ టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అభ్యర్థి అని అంటారు కదా. సో అధ్యక్షులు లేకపోతే ఎమ్మెల్యే లేకపోతే ఇంకేంటో అని అయితే మనం అన్నాం కదా, ముఖ్యమంత్రి అది ఇది అన్నాం కదా. వాళ్ళ టైం అయిపోయిందంటే మాజీనే, లేదు అంటే కనుక అభ్యర్థి. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరిగితే కనుక వాళ్ళని అభ్యర్థి అంటారు. అంతేగాని ప్రధాన అధ్యక్షులు గారు ఇవన్నీ ఏమి ఉండవు. మన న్యూస్లో ఇవన్నీ గార్లు గీర్లు అన్నీ ఏమి యూజ్ చేయము. రెస్పెక్ట్ అంటే ఇస్తాము కానీ రెస్పెక్ట్ న్యూస్ లాగే చదవాలి కదా. దానికి 2 ఏళ్లుగా ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడడానికే సరిపోయిందని, అనేక కారణాల వల్ల హామీలు నెరవేర్చడానికి కొంత ఆలస్యం అయిందట. కొంతేంటి సార్, చాలా ఆలస్యమైంది. 2 సంవత్సరాల్లో చెయ్యాలి, ఏవైతే హామీలు ఇచ్చారో 2 yearsలో చెయ్యాలి. ఒకవేళ చెయ్యని పక్షంలో ఇంకా అది చెయ్యలేదనే కదా. మళ్ళీ ఒకవేళ ఎలక్షన్స్ నిలబడితే ఏం చేశారని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు అని చెప్పేసి అడగాలి. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడైనా, ఎవరైనా కానీ
ఒక పొజిషన్లో నిలబడుతున్నాం, మాకు ఓట్లేసి గెలిపించండి, మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఓట్లు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి అడిగే హక్కు తప్పకుంటుంది. అంతేగాని మేము ఈ 5 సంవత్సరాల్లో చేయలేకపోయాం, మళ్ళీ ఇంకొకసారి మీరు మాకు టైం ఇస్తే కనుక మేము చేస్తాము అని చెప్పేసానంటే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఏం చేశారో అందరికీ తెలుసు. మరి ఇప్పుడు కూడా అటు రాజకీయ నాయకులైనా ఇటు ప్రెస్ క్లబ్ల వాళ్ళైనా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చారా లేదా? నెరవేరిస్తేనే మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్లో నిలబడడానికి అవకాశాన్ని ఇవ్వండి. లేదు అంటే కనుక ఆ పర్సన్ని పక్కన పెట్టేయండి. అంతేగాని మళ్ళీ పాపం ఎలక్షన్స్ వచ్చాయి, గతంలో చేయలేకపోయాడు, అనేక అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాడు, ఈసారి చేస్తాడులే అని నమ్మే రోజులు వెనకటి రోజులు, ఇప్పుడు రోజులు కాదు. ఈ మాటల్లో నిజం ఎంత ఉందో ఒకసారి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నా అని నంబూద్రి సార్ వాట్సాప్ గ్రూప్లో పంపించినటువంటి వార్త అనమాట. సో ఏం పెడుతున్నారో ఏంటో చూద్దాం మనం కూడా. మీ పాలనకు ప్రెస్ క్లబ్ సభ్యులు ఇచ్చిన కాల పరిమితి 2 ఏళ్లు. ఈ 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చని వారు ఈ కొద్ది రోజుల్లో నెరవేర్చుతామంటే ఎలా నమ్మాలి? కాల పరిమితి అయిపోయాక 6 నెలలకు హామీలు అమలు చేయాలని గుర్తుకు వచ్చాయా నాగరాజా? ఆర్థికపరమైన విషయాలపైన ఏకాభిప్రాయం తీసుకురావడానికి 2 ఏళ్లు శ్రమించానని చెబుతున్నారు. దాన్ని అమలు చేయడానికి మరెన్నేళ్లు పడుతుందో చెప్పలేదేంటి రాజా? ఎన్నికలప్పుడు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని అని చెబుతూ ఇప్పుడు సభ్యులకు చెవిలో క్యాలీఫ్లవర్ పెడుతున్నారా? మీరు ఇప్పటికే అదనంగా 6 నెలలుగా పాలన కొనసాగిస్తుంటే 2 ఏళ్లలో సభ్యులకు ఉపయోగపడే ఏ ఒక్క మంచి పని చెయ్యని మీకు ఇప్పుడు హామీలు గుర్తుకు వచ్చాయా? దేనికోసం ఈ డొంక తిరుగుడు ఆలోచన మిత్రమా అని చెప్పేసని నంబూద్రి సార్ రాశారు. తర్వాత జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు మీరు ఇచ్చిన హామీ 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు 25 లక్షల ప్రమాద బీమా ఉచితంగా చేపిస్తామన్నారు. ఏమైంది? దీని అమలుకు కుక్క బరిబాత ఎదురొచ్చిందా నాగరాజా? ఇన్సూరెన్స్కు అదనంగా సహజ మరణం వర్తించేలా మరో ప్రత్యేక పాలసీని కూడా చేసేందుకు సంకల్పిస్తాం. అందుకు కమిటీలో చర్చించి ప్రకటన చేస్తామంటే ఇప్పుడు ప్రకటించిన ప్రమాద బీమా కూడా మీరు తీసుకున్న సొంత నిర్ణయమేనా? దాంట్లో ఇప్పుడు చెప్పేదాన్ని ఎందుకు చర్చించలేదో సభ్యులకు వివరించాలి. ఒకరిద్దరు సభ్యత్వం లేని వ్యక్తులు తమ కమిటీపై బురద చల్లేందుకు చేసే ప్రయత్నాలను పట్టించుకోము అంటున్నారు కదా. ఆ వ్యక్తులే జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పుడు బహుశా మీరు లాగులు కూడా తొడుక్కొని ఉండరనుకుంటా. దాన్ని మరిచిపోయి మాట్లాడితే ఎలా రాజా? పైగా హద్దు దాటి ప్రవర్తిస్తే కర్రు కాల్చి వాత పెట్టేందుకు అందరూ కలిసి రావాలంటున్నారు. మోసపూరిత వాగ్దానాలు, ప్రెస్ క్లబ్ పేరు చెప్పుకొని వసూళ్లకు పాల్పడినందుకు మీకు ఏ రకంగా వాతలు పెట్టాలి మిత్రమా? ఏంటో నీ అతి నమ్మకం కొద్ది రోజుల్లో తెలుస్తుంది. బ్రతుకు అంతవరకు వెయిట్ చేద్దాం. సో ఇక్కడ ఏదో డాట్ అని చెప్పేసి ఏదో రాసిన, నాకు అక్కడ ఏం అర్థం అవ్వలేదు. సరే, సో నిజమే సార్. ఏంటి సార్ నాగరాజు సార్, ఒకరిద్దరు మీ మీద నిందలేస్తున్నారా? సరే, సీనియర్ జర్నలిస్టులు ఎప్పటి నుంచో నంబూద్రి సార్ అన్నట్లు వాళ్ళు జర్నలిజానికి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు జర్నలిజానికి వచ్చిన తర్వాత, అంటే అప్పుడు మీరేదో చాలా చిన్న పిల్లలు అని చెప్పేసి అని ఆ పదాలు నేను చదవలేనులే కానీ, సో అలా చెప్పారు కదా. సో వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు అయి ఉండొచ్చు. మరి నేను కూడా మీ మీద వార్తలు వేశానుగా, శ్రీనివాసరెడ్డి సార్ మీద కూడా నేను వార్తలు తీశాను కదా. సో చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను కాల్ చేసినప్పుడు సార్, నేను రిప్రజెంటేషన్ మన యూనివర్సిటీలో ఇస్తే ఫోన్ చేసినప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడారు. మొన్న కూడా క్లాసెస్ కూడా పెట్టారంట వరంగల్లో. మరి ఇక్కడ హనంకొండలో ఎప్పుడు పెడతారో నిజంగా నేను కూడా వినాలనుకుంటున్నాను. అంటే ఒక జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏంటి అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలని నాకు కూడా చాలా ఎంతూజియాజంగా ఉందన్నమాట. సో వింటాను సార్ క్లాసెస్. మరి మేబీ వరంగల్లో జరిగినాయంట, హనంకొండలో ఎప్పుడు పెడతారో నాకు తెలీదు. సో అంటే కర్రు కాల్చి ఇంకా డాష్ 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 ఆ మాట అందరికీ తెలుసు, ఆ పదం ఏంటి అనేది. కర్రు కాల్చి ఎక్కడ పెడతారో అని చెప్పేసి అని. అంటే ఎవరికి పెడతారు సార్? నిజంగా కర్మ ఎవరిని వదిలిపెట్టదు సార్. తప్పెవరు చేస్తే వాళ్ళకి కంపల్సరీ కర్మ సిద్ధాంతం అంటూ ఉంటుందిగా. ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ మిత్రులు ఒక్కసారి ఆలోచించాలి. ప్రమాద బీమా, బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి సభ్యులకు వర్తించే స్కీమ్ ఇన్ని రోజులు ఎదురు చూసింది దానికోసమేనా? వారిచ్చిన హామీ వేరు, మనల్ని తప్పుదోవ పట్టించేందుకు ఈ నాటకాలు కాదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా మీరేనా.
సో ప్రస్తుత కమిటీ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేంటి, అందులో ఒక్కటన్నా అమలు చేశారా అని వీటిపై ప్రశ్నిస్తే కర్రు కాల్చి వాత పెట్టేందుకు రమ్మంటారా, ఎవరికి ఎవరు కర్రు కాల్చి వాత పెడతారో చూద్దాం అని చెప్పేసని ఎవరు ఎన్నికలప్పుడు వారు ప్రకటించిన మేనిఫెస్టో పెడుతున్నా మరోసారి చూడండి. నంబూద్రిపాద్ సీనియర్ జర్నలిస్ట్ హనంకొండ వరంగల్. సో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి నంబూద్రి సార్ సో మేనిఫెస్టో అండ్ ఈ వార్తని వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తున్నారనమాట కొంతమంది. సో అది నా వరకు వచ్చింది, చదివాను. సో నిజమే కదా, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి ఏంటివి అసలు యాక్చువల్గా. సో ప్రమాద బీమా అనేది పక్కన పెట్టు, మెయిన్గా కావాల్సింది ఏంటి జర్నలిస్టులకి? ఇప్పుడున్నటువంటి మాజీ అధ్యక్షులు నాగరాజు గారు గతంలో అభ్యర్థిగా ఉన్నప్పుడు ప్రెస్ క్లబ్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నప్పుడు ఏ హామీలు నెరవేరుస్తాను అని చెప్పేసి అని ఏ మేనిఫెస్టో రిలీజ్ చేశారు? మరి ఇప్పుడు అవన్నీ ఈ 2 ఏళ్ల కాల పరిమితిలో నెరవేర్చనివి 2 years అయిపోయిన తర్వాత ఈ 6 నెలల్లో తీసుకొచ్చింది ఏంటి అంటే ఇన్సూరెన్స్. కానీ ఎప్పటి నుంచో జర్నలిస్ట్ పోరాడేది దేనికోసమని? ఇంత జాగను కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఏవో ఒకటి ఇస్తే అద్దెంట్లో ఉంటూ అద్దెలు కట్టుకోలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేక నానా యాతన పడుతున్నారు. కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి అర్ధంతరంగా చనిపోతున్నారు. కొంతమంది ప్రెస్ క్లబ్ దగ్గర తీసుకొచ్చుకొని అక్కడ చనిపోయినటువంటి వ్యక్తిని ఇక్కడ పెట్టుకుంటున్నాము, డైరెక్ట్ శ్మశానానికి తీసుకెళ్తున్నాము, ఆ తర్వాత దశ దిశ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ లోపు మేము అమౌంట్ ఇంత ఇచ్చేస్తున్నాము. ఇవి కాదు సార్, చనిపోయిన తర్వాత మీరు చేసేది కాదు కోరుకునేది. బ్రతికుండగా కూడు గూడు గుడ్డ, ఇవి రాజకీయ నాయకులైనా మాకు ఇవి చేస్తారని చెప్పేసి అని ఓట్లేస్తున్నారు ప్రజలు. జర్నలిస్ట్ అనేవాడు సమాజంలో మంచి జరగాలి, ప్రజలకి మంచి జరగాలి, అటు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ తన జీవితాన్ని దారబోస్తూ ప్రజల కోసమని, ప్రజా శ్రేయస్సు కోసం అని చెప్పేసి అని పాటుపడేవాళ్ళు కదా. మరి అటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి ఇళ్ల స్థలాలు కానీ, ఎలాంటి డబుల్ బెడ్రూమ్స్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ కానీ ఇవేమి ఇప్పించకుండా మీకు మీరే నేనే ఇవ్వాలి, నా దగ్గరికే రావాలి, వాళ్ళు నన్నే అడగాలి, నన్ను అడిగితేనే చేస్తా, కాదు కూడదు అని చెప్పేసి అని అక్కడ నిరాహార దీక్ష పెడితే నేను పట్టించుకోను, మీరేం చేసినా మేము ఇది చేయము అని చెప్పేసి అని మీలో మీరు ఇక అనొద్దుగానిగా చెప్తున్నా కదా, చెప్తే మన పరువు మనం తీసుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి అని అట్లా ఉన్నారు మీరు. ప్రెస్ క్లబ్లో ఎంతమంది ఉన్నారు, నిజంగా ఎంతమంది జెన్యూను, ఎంతమంది కాదు అని చెప్పేసి అంటే దాన్ని కూడా బయట పెట్టరు, ఏ పేర్లో కూడా లిస్ట్లో పెట్టరు. ఎంతమంది ఉన్నారో అది బయటికి రాదు, ఏది రాదు. అప్లికేషన్ ఏమైనా ఇచ్చుకుంటే కూడా చించి అవతల పడేస్తారు. ఇదేంటి అదేంటి అంటే దానికి సమాధానం ఉండదు, కర్రు కాల్చి మళ్ళీ వాత పెడతా అంటారు. మీ విధానాలేంటో, మీ పద్ధతులేంటో, మీ ఎలక్షన్స్ ఏంటో, మీ రాజకీయాలేంటో, రాజకీయ నాయకుల కంటే కూడా మీ రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి ప్రెస్ క్లబ్లో. అసలైన జర్నలిస్ట్కి ఏమో సున్నం పెడుతున్నారు, కోసరు జర్నలిస్టులేమో ఓ వెనకాల వేసుకొని డబ్బాలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. ఏంటో నిజంగా మీ విధానాలు ఏంటో, మీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నంబూద్రి సార్ అన్నది నిజమే కదా సార్? ఎవరైతే నా న్యూస్ చూస్తున్నారో ఇవన్నీ నిజాలా కాదా నంబూద్రి సార్ మాట్లాడేది? సో ఎవరు స్వార్థంగా మాట్లాడుకుంటున్నారో, ఏం చేస్తున్నారో అనేది పక్కన పెట్టేస్తే అల్టిమేట్గా జరగాల్సింది ఏంటి అంటే నిజంగా అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రెస్ క్లబ్లో వాళ్ళకి న్యాయం జరగాలి. కానీ ఎక్కడనో మందలుగా తీసుకొచ్చేసని వాళ్ళకి అక్రిడేషన్స్ అంగట్లో సరుకులాగా అమ్మేస్తూ ఇది చేస్తూ ఒక కొంతమంది కూర్చుంటారు. ఇక జెన్యున్గా వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళని ఏమీ అనట్లేదు. నిజంగా మన సీఎం రేవంత్ రెడ్డి సార్ చాలా అద్భుతంగా స్పీచ్ ఇచ్చిండ్రు, అద్భుతంగా. నేను చెప్తున్నాను కదా, నాకు ఏ పార్టీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ పార్టీకి గప్పలు కొట్టే అలవాటైతే నాకు లేదు. నిజంగా కరెక్ట్ వర్డ్ యూజ్ చేసిండు సార్. జర్నలిస్టులు అనేవాళ్ళు నిజంగా ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారో, ఎవరు దొంగ జర్నలిస్టులో, ఎవరు జెన్యూన్ జర్నలిస్టులో నిజంగా అర్థమైతే లేదు. ప్రతి ఒక్కరు చూడు అంటే వాళ్ళ అకౌంట్లో జర్నలిస్ట్ సో అండ్ సో, జర్నలిస్ట్ సో అండ్ సో అని పెట్టేసుకున్నారు. ఏం పోయే కాలమో నాకు అర్థమైతే లేదు నిజంగా. మీరు జస్ట్ యాంకర్సే, మీరు జస్ట్ రిపోర్టర్సే. ఎవరైతే జర్నలిజం చేసిన వాళ్ళు, ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు. లేదు అంటే కనుక ఇక అడ్వకేట్స్, డాక్టర్స్, పోలీసులు అందరూ వచ్చేస్తారు. మరి అట్లయితే నేను అడ్వకేట్ అని చెప్పేసి అని కోర్టులో వాదిస్తే ఊరుకుంటారా? నేను ఒక డాక్టర్ని అని చెప్పేసి అని పోయి పరాపరా కోసేస్తే డాక్టర్ అయిపోతాడా? నేను పోలీసుని అని చెప్పేసి అని పోలీస్ చేసేసుకొని జీప్ పట్టుకొని వెళ్ళిపోయి అక్కడిక్కడికి ఏం జరుగుతుందని చెప్పేసి అని లాఠీ చార్జ్ చేసి పోలీస్ అయిపోతారా? దౌర్భాగ్యం ఏంటో ప్రతి ఒక్కరు జర్నలిస్టే, జర్నలిస్ట్ అని చెప్పేసి అని పెట్టేసుకున్నా. నాకైతే నిజంగా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడింది 100కి 1000% కరెక్ట్ మాట్లాడిండ్రు
సరే, కొంత వేరే విషయం పక్కన పెడితే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు. సమయ సందర్భం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా ఎంతమంది ఏం చేస్తున్నారు అనేది తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి సార్కి నేను 100కి 1000% నేను ఒప్పుకుంటున్నాను. జర్నలిస్ట్ కానోళ్ళు కూడా జర్నలిస్ట్ అని చెప్పేసి అని పెట్టుకుంటున్నారు. జర్నలిజం చేసిన వాళ్ళు ఎందుకు? ఎగ్జామ్స్ రాసేందుకు? ఓ సర్టిఫికేట్స్ తీసుకొని 4కి గీసుకోవడానికా? నిజంగా అదేంటో దౌర్భాగ్యం అర్థం కాదు. జర్నలిస్ట్లోనే కొంతమంది, ఇప్పుడు ఎవరైనా రిపోర్టర్ అయినా జర్నలిస్టే అంట, మళ్ళీ యాంకర్ అయినా జర్నలిస్టే అంట, వాళ్ళైనా జర్నలిస్ట్, అందరూ జర్నలిస్టే అట. ఇక ఆర్ఎంపీ డాక్టర్కి ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్కి తేడా ఏముందిగా? ఇలా ఉన్నారు. నిజంగా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఎందుకంత పెద్ద ఇదైపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా జర్నలిజం చేసిన వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరు నా మాటలకి. నిజంగా జర్నలిజం చెయ్యని వాళ్ళు జర్నలిస్ట్ని అని చెప్పుకొని కొన్ని ఏళ్ళుగా ఇట్లా కాలర్లు ఎగరేసుకుంటూ ఇలా కూర్చుంటారు చూడు చైర్లలో. నిజంగా సార్ అన్నారు, కరెక్ట్ అన్నారు. పని పాట లేనోడు ముందే వచ్చి కూర్చుంటాడు, కూర్చొని పాపం సీనియర్స్ కూడా రెస్పెక్ట్ చేయరు. వాస్తవం. నిజంగా నేను స్వయాన ఫేస్ చేసిన ఒక మన కలెక్టర్ మీటింగ్, ఎవరంటే సత్యశారద మేడము తేనేటి విందు అని చెప్పేసి అని డిపిఆర్ఓ సార్ ఏదో కండక్ట్ చేసినప్పుడు పాపం ఒక సీనియర్ జర్నలిస్ట్ సార్ వచ్చి నా వెనకాల నిలబడ్డారు. నేను లేచి సార్ కూర్చోండి అన్నా. పర్లేదు అంటే, లేదు సార్ మీరు పెద్దవాళ్ళు కూర్చోండి అని చెప్పేసి అని నేను వెనకాలకు వెళ్ళి కూర్చొని ఆ సార్కి సీట్ ఇచ్చిన. తర్వాత చెప్పినా కదా, నా నెత్తి మీద చేసి గాడ్ బ్లెస్ యూ అమ్మా, నిజంగా ఈ రోజులలో ఎవరు కూడా రెస్పెక్ట్ చేయట్లేదు సీనియర్స్ అన్నా కూడా అని చెప్పేసానంటే, ఎందుకు చేస్తారు? విలువలతో కూడినటువంటి జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు? ఎంతసేపు నేను తోపుని, నేను ఆ ఛానల్, నేను ఈ ఛానల్, నాది మెయిన్ స్ట్రీము, నా సో అండ్ సో ఛానల్ అని చెప్పేసి అని పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఇలా ఉన్నారు కదా చాలా మంది. రెస్పెక్ట్ ఎందుకు చేస్తారు? పెద్దరికానికి ఎందుకు గౌరవం చేస్తారు? చెయ్యరు. ఇలా ఉన్నారు. నిజంగా ఎంతమందిని తీసుకుంటున్నారు ప్రెస్ క్లబ్లో సభ్యులుగా? ఎంతమంది జెన్యున్గా ఉన్నారు? అక్రిడేషన్ కమిటీ కూర్చొని ఎంతమంది నిజంగా జెన్యున్గా ఉన్నటువంటి పర్సన్కి అక్రిడేషన్స్ ఇస్తున్నారు? ఇవన్నీ నిజంగా ఎలక్షన్స్ జరగాలి, ఎలక్షన్స్ రావాలి. అక్రిడేషన్స్ ఎవరెవరికి ఇస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి లొసగులు ఉన్నాయి, ఏమేం జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి డెఫినెట్లీ బయటికి తీస్తాం. గ్రౌండ్ రిపోర్ట్ చేస్తాను. ఏం జరుగుతుంది, ఎవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరు దొంగలు ఉన్నారు, ఎవరు దొంగ జర్నలిస్ట్ అని చెప్పి జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్నారు. సిగ్గుపడండి. ఇప్పుడైనా తీసుకోండి. జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటున్నారు. రిపోర్టర్సే మీరు, జస్ట్ జర్నలిస్ట్ కాదు. అలా అయితే ఇక ప్రతి ఒక్కరు వచ్చేస్తారు. నేను అడ్వకేట్ని అని చెప్పేసి అని ఒక బోర్డు పెట్టేసుకుంటారు. అడ్వకేట్ అయిపోతారా? నేను పోలీస్ని అని చెప్పేసి పోలీస్ డ్రెస్ వేసుకొని వస్తాడు, పోలీస్ అయిపోతాడా? నేను డాక్టర్ని అని చెప్పేసి వైట్ ఆప్రాన్ వేసుకొని వస్తాడు, డాక్టర్ అయిపోతాడా? మీరు మీ పిచ్చి వేషాలు కాకపోతే. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అక్షర సత్యం. సరే, మిగతా పరిపాలన ఎలా ఉంది, 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయి అవన్నీ తర్వాత మాట్లాడుకుంటే, తను మాట్లాడింది అక్షర సత్యం. ఎంతమంది దొంగల్ని తీసుకొస్తున్నారు మీరు? ఎంతమంది జెన్యున్గా ఉన్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు మీరు? ఏ జర్నలిస్ట్కి ఇంతవరకు ఏమి ఇప్పించగలిగారు మీరు? వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఇక కొంతమంది ఏమైనా నిజాలు మాట్లాడితే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 2-3 వాళ్ళని రండి, మీరందరూ ఏకమయ్యి రండి, కర్రగాల్చి పాత పెడదాం. భలే రాస్తారు సార్. నిజంగా గతంలో కూడా రాసిండ్రే కదా, సూర్యుడి మీద ఉంచితే ఎవరి ముఖం మీద పడుతుంది. మీ వాటి కొటేషన్స్ నిజంగా మింగం ఎతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు. నిజంగా కొంతమంది అయితే వాళ్ళు సంపాదించుకోవడానికే ఈ మీడియా ఫీల్డ్లోకి వస్తాండ్రు. ఈ దొంగలందరిని మీరు తీసుకొచ్చేసి ఆ ప్రెస్ క్లబ్లో సభ్యులుగా కొంతమందిని చేర్పించుకుంటా అంటే, అందరు కాదండి, జెన్యున్గా ఉన్న వాళ్ళు సీనియర్గా. ఇప్పుడు నమ్ముద్రి సార్ అన్నట్లు పాపం ఎప్పటి నుంచో, కనీసం అంటే ఇప్పుడు ఈ సార్ని అన్నారు కదా, నాగరాజ్ సార్ని, మీరు నిజంగా ఓనమాలు నేర్చుకోకముందే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అన్నీ ఉన్న ఇస్తారాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తారాకే ఎగిరెగిరి పడతా ఉంటుంది అంటారు కదా, అలాగే ఉన్నారు. నిజంగా జెన్యున్గా ఉన్నటువంటి జర్నలిస్టులు చాలా జెన్యున్గా వార్తని బయట తీస్తారు. ఇక కొంతమంది ఉన్నారు బ్లాక్ మెయిలర్స్. ఇక మొన్న కూడా వార్తలలో ఎంతమంది బయటకు వచ్చిందో చూసినాం కదా మనం. బ్లాక్ మెయిలర్స్ హిడెన్ కెమెరాస్ పెట్టుకోవడము, వార్తలను తీయడము, బ్లాక్ మెయిల్ చేయడము, డబ్బులు వసూలు చేయడము. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎప్పటికైనా నిజం బయటకు రావాల్సిందే, తప్పు చేసినోడికి శిక్ష పడాల్సిందే. మీరు ఎంతమంది దొంగల్ని తీసుకొస్తారో వాళ్ళు ఈరోజు బయట పడకపోవచ్చు, కానీ రేపైనా బయట డెఫినెట్గా పడతారు. దయచేసి ఇప్పుడైనా జర్నలిస్ట్ అని ఎవరైతే పేర్లు రాసుకున్నారో తీసేయండి అవన్నీ. మీరు జర్నలిజం చేసి వచ్చినటువంటి జర్నలిస్టులు కాదు, జస్ట్ రిపోర్టర్స్, యాంకర్స్ మాత్రమే. దానికి పెద్ద జర్నలిజం వచ్చిన వాళ్ళందరికీ ఇక జర్నలిస్టులే. ఇక రేపు నేను కూడా పెట్టుకుంటా, ఇక ఒక డాక్టర్ ఆప్రాన్ కోటేసుకుని నేను ఒక డాక్టర్ని అయిదని చెప్పేసాను. ఇప్పుడు దొంగ డాక్టర్లు కూడా వస్తున్నారు కదా,
ఆ సృష్టి హాస్పిటల్ ఎంత దారుణాలు, ఎంత ఇది. సిగ్గుపడతాను ఒక జర్నలిస్ట్గా నిజంగా నేనైతే. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.